మనకెంత డబ్బైనా ఉండొచ్చండి. కానీ దాన్ని దానం చేసే గుణం కూడా ఉండాలి కదా! రూ. 1,00,000 ఉన్నా గాని అందులో ఒక రూ. 1,000 ఎవరికైనా దానం చేసే గుణము చాలా తక్కువ మందికి ఉంటుందనుకోవాలి. అలాంటిది వారెన్ బఫెట్ 2006 నుంచి దాన ధర్మాలు చేస్తూనే ఉన్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్, దాంతో పాటు మరో 4 ఫౌండేషన్లున్నాయి ఆయనకి సంబంధించి. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ చేస్తున్న వాటికి ఫండింగ్ ఎవరిస్తారు అంటే, బిల్ గేట్స్ ఒక ఫౌండేషన్ పెట్టి ఆయన చాలా వరకు ఆయన దాతృత్వంతో దానికి ఫండింగ్ చేస్తున్నాడు. ఆయనతో పాటుగా ఈ వారెన్ బఫెట్ కూడా దానికి చేయూతనిస్తున్నాడు. సో 2006 నుంచి ఆయన సర్టెన్ పర్సెంటేజ్ ఇస్తూ వస్తున్నారంట. ఆయన కంపెనీల నుంచి పర్సెంటేజ్ వాటాల షేర్లు ఇచ్చేస్తారు. దాని ద్వారా వచ్చినవన్నీ ఇస్తుంటారన్నమాట. ప్రతి సంవత్సరం ఒక 5% తగ్గించుకుంటూ వస్తుంటారు. ఈసారి ఒక 10% ఇచ్చాడనుకోండి, అక్కడి నుంచి ఇంకొక 5% అట్లా తగ్గించుకుంటూ వస్తుంటాడు. బట్ ఈసారి మాత్రం ఎంత తగ్గించినా కానీ దాదాపుగా ఆ షేర్ వాల్యూలు పెరుగుతున్నాయంట. షేర్ తగ్గుతుంది, వాటాలు తగ్గించిస్తున్నాడు. 10,000 వాటాలు ఇస్తే ఈసారి ఇంకొంచెం తగ్గించి 9,000 వాటాలు ఇచ్చాడనుకోండి. కానీ ఆ రోజు 10,000 వాటాల కంటే ఈరోజు 9,000 వాటాల విలువ ఎక్కువ అవుతుందట. 52,000 కోట్ల రూపాయలు ఆయన ఈ ఫౌండేషన్స్కి దానం చేశాడు. ఏముందిలేండి, ఆయన ప్రపంచ కుబేరుడు కదా, ఆ మాత్రం ఇవ్వలేరా అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి? అదాని ఇస్తున్నాడా? అంబానీ ఇస్తున్నాడా? ఇంకెవరిస్తున్నారు? సో అజీం ప్రేమ్జీ ఇస్తారు. ఇలాగ మన భారతదేశంలో అజీం ప్రేమ్జీ గారు కూడా ఇంతే దాతృత్వంతో ఈ ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫౌండేషన్స్ ఉన్నాయో వాటికి నిధులు బదిలీ చేస్తూ ఉంటారు. చాలా గొప్ప విషయం. ఇవాళ చాలా మనకు తెలియకపోవచ్చు, కానీ చాలా దేశాల్లో ఆహారం తిండి దొరక్క అలమటిస్తూ ఆకలి మరణాలు ఉన్నాయి. చాలా దేశాల్లో తాగునీటి సమస్య, తాగునీళ్లు లేక మురికి నీళ్లు తాగి రోగాలతోటి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి చోట్లన్నిటికండి అనేక రుగ్మతులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ రుగ్మతులన్నింటికీ ఈ ఫౌండేషన్స్ సేవాభావంతో కృషి చేస్తూ ఉన్నాయి. అలాంటి వాటికి వారెన్ బఫెట్ 2006 నుంచి వాటి వరకు ఇచ్చాడంటే ఆయన సంపదలో ఇప్పటి వరకు ఆయన సంపదలో 50% పైగా దానం చేశాడట. సో వారెన్ బఫెట్ కాదు ఆయన, వారెవ్వా బఫెట్ అనాలి మనం. నమస్తే.